సంక్రాంతి హాలిడేస్ తర్వాత ఏపీలో సొంతూల నుంచి హైదరాబాద్ వస్తున్న వాహనాలతో విజయవాడ హైవేపై రద్దీ నెలకొంది. నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్తో నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర వాహనాలు స్లోగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి చౌటుపల్ దగ్గర కిలోమీటర్ మేర వాహనాలన్నీ బారులు తీరాయి. కొర్లపహాడ్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర వెహికల్స్ స్లోగా కదులుతున్నాయి. ఇక పెరిగిన ట్రాఫిక్ తో నల్గొండ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ రద్దీపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. నుంచి హైదరాబాద్కు బయలుదేరుతున్న వాహనాల సంఖ్యతోటి జాతీయ రహదారి మొత్తం కూడా రద్దీగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చిట్యాల మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు నేషనల్ హైవే అనేది 65 పై పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా స్లోగా మూవ్ అవుతున్నాయి. దాదాపు వేలాది వాహనాలు ఒక్కసారిగా మళ్ళీ మధ్యాహ్నం తర్వాత రావడంతో భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఎప్పటికప్పుడు వాహనాలను కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఎమర్జెన్సీ వెహికల్స్ ఏమైనా ఉంటే, అంబులెన్స్లు అట్లాంటివి ఉంటే మాత్రం సర్వీస్ రోడ్డు ద్వారా పంపిస్తున్నారు. ఇక కొన్ని ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు సూర్యాపేట, నల్గొండ, భువన యాదాద్రి జిల్లాలకు సంబంధించిన పోలీసు యంత్రాంగం వివిధ శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు వాహనాలని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయిన రిటర్న్ రష్ దాదాపు 1,00,000 వెహికల్ నిన్ననే పాస్ అయినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ రోజు కూడా దాదాపు 50,000కు పైచిలకు వాహనాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేశారు. దానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు అన్ని ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్లేస్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం. ఇంకా మనతో పాటు అసలు సిఐ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, జనరల్గా నిన్న బాగా రష్ ఉంది, దాదాపు 1,00,000 వెహికల్ పాస్ అయినాయి. మళ్ళీ ఈ రోజు కూడా అదే ట్రాఫిక్ కనిపిస్తున్నది. ఎట్లా పాస్ చేస్తున్నారు వెహికల్స్? నిజానికి 6 రోజుల్లో రిటర్న్ ఫస్ట్ స్టార్టింగ్ సంక్రాంతికి వెళ్ళిన 6 రోజుల్లో స్పెల్ట్ అయిపోయినాయి. బట్ ఈ 2 డేస్లో నిన్న ఈ రోజు మాత్రమే 6 రోజుల వెహికల్స్ కూడా వస్తున్నాయి. నిన్న సుమారు 1,00,000 వెహికల్కి ఎక్కువే మన ఈ చిట్యాల నుంచి పాస్ కావడం జరిగింది. దీనికి మనం మిర్యాలగూడ నుంచి కూడా చాలా వెహికల్స్ని, అద్దంకి నుంచి, గుంటూరు నుంచి వచ్చిన వెహికల్స్ని మిర్యాలగూడ, హాలియా, మాల్ వైపు తరలించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అయినప్పటికీ ఇంకా ఎక్కువ ఫ్లో ఉండటంతో రామన్నపేట, ఒలిగొండ, భువనగిరి ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రష్ పూర్తిగా అన్కంట్రోల్డ్గా చాలా ఒకేసారి వెహికల్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఉదయం నుంచి కూడా రష్ ఎక్కువ ఉంది, కానీ ఇప్పుడు ఇంకా విపరీతంగా అయింది. ఇప్పుడు మళ్ళీ మేము భువనగిరికి డైవర్ట్ చేస్తాం. జనరల్ గా ఒకేసారి వేలాది వాహనాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేటప్పుడు ఈ ఉద్యోగంలో మీకు అనేక ఫిర్యాదులు వస్తుంటాయి, అదేవిధంగా విఐపీలు కూడా తగులుతుంటారు. సో వాళ్ళని ఎట్లా పాస్ చేస్తున్నారు? నిజానికి ఈ ట్రాఫిక్ లో విఐపీలు కానీ, అంబులెన్స్లు కానీ, ఎమర్జెన్సీ సర్వీస్ ని వాళ్ళ వెహికల్స్ ని బయటకు తీయడానికి చాలా ఇబ్బందికరంగా మేము ఉంటున్నాం. అయినప్పటికీ కొన్ని ఎమర్జెన్సీ రూట్స్ ని మేము చూజ్ చేసుకొని దానికి తగ్గట్టు కొన్ని స్పేర్ పెట్టుకొని ఉంటున్నాం. అంటే సర్వీస్ రోడ్లోకి వేరే వెహికల్స్ రాకుండా ఉంటున్నాం. ఏదైనా అంబులెన్స్ వచ్చినప్పుడు కానీ, విఐపీ వచ్చినప్పుడు కానీ ఎస్కార్ట్ ఇచ్చుకొని వెళ్తున్నాము. ఒక్కొక్కసారి ఇట్లా కుదరినప్పుడు మన రాంగ్ రూట్లో మన పోలీసు వాహనంతో, ఎస్కార్ట్ వాహనంతో, సైరన్ తోటి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మేము చూసినాం వెహికల్ మధ్యలో ఆగిపోయినాయి, వాటిని మీరు తోసేసిన రిజల్ట్స్ కూడా మేము చూసినాం. సో అట్లాంటి ఒకవేళ ఈ హైవే మీద మధ్యలో కనుక ఆగిపోతే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? వాటిని ఎట్లా పాస్ చేస్తూ ఉంటారు? మనం సుమారు నార్కట్పల్లి సర్కిల్లో సుమారు 4 క్రెయిన్స్ ని, ఒకటి హైడ్రా క్రెయిన్, పెద్ద క్రెయిన్ ని, 3 క్రెయిన్లని అందుబాటులో ఉంచుకున్నాము. ఈ రోజు మార్నింగ్ కూడా 2 వెహికల్స్ ఇలానే బ్రేక్ డౌన్ అయినప్పుడు క్రెయిన్ సహాయంతో వాటిని పక్కకి తీసి పెట్టడం జరిగింది. మనకి క్రెయిన్ మరియు నేషనల్ హైవే సిబ్బందిని మరియు మా సిబ్బందిని అందుబాటులో ఉంచుకొని పక్కకు తీయడం జరుగుతుంది. సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇక సాయంకాలంకి ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు వెహికల్స్ ని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఏదైతే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉన్నదో రాంగ్ వేలో ఇటు ఒలిగొండ సైడ్ వాటిని మళ్ళీ దారి మళ్లించే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ జామ్ కాకపోతేనేమో వెహికల్స్ ని పాస్ చేస్తున్నారు, లేకపోతే మళ్ళీ ట్రాఫిక్ మళ్లింపులు అయితే ఉంటాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈసారి నిన్న దాదాపు 1,00,000 వెహికల్స్ కు పైన పాస్ అయినాయి. అయినప్పటికీ కూడా ఎవరు ఎలాంటి ఇబ్బంది కాకుండా మాత్రం వాహనాలని పంపించే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అధికారులు. ఎప్పటికప్పుడు అయితే సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిన కానించి మళ్ళీ రిటర్న్ జర్నీ వరకు కూడా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా మాత్రం పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా మాత్రం మళ్ళీ నేషనల్ హైవే మీద మాత్రం ట్రాఫిక్ కు సంబంధించిన రద్దీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ట్రాఫిక్ అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, నల్గొండ జిల్లా.